కమిటీకి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కవులు కళాకారులు అయితే మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలుగు యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ నుంచి ఉస్మానియా క్యాంపస్లో కానీ తెలుగు విశ్వవిద్యాలయం కానీ కాకతీయ యూనివర్సిటీలో కానీ జరిగిన అన్ని ఉద్యమాలలో మేము అందరూ పాటలతోటి తమ ఉద్యమాన్ని తెలియజేస్తే మేము మా కళానికి పదులు పెట్టి మేము ఉద్యమంలో జరిగినటువంటి ఆత్మహత్యలు కానీ ఆ ఉద్యమ సంఘటనలను సంబంధించిన చిత్రాలను మేము వేయడం జరిగింది. అలాగే మట్టితోటి బొమ్మలను తయారు చేసి కూడా తెలంగాణ ఉద్యమాన్ని తెలియజేయాలి. అలాగే వీళ్ళందరితో పాటు ఈ కవులు కళాకారులతో పాటు మమ్మల్ని కూడా ఈ చిత్రకారులు శిల్పకారులను మేము ఏదైతే ఉద్యమంలో పాల్గొన్నామన్నాడు మమ్మల్ని కూడా గుర్తించి మాకు కూడా ఐడి కార్డులు ఇవ్వాలని చెప్పి, అలాగే చిత్రకారులను శిల్పకారులను ప్రోత్సహించి వీళ్ళకు సంవత్సరానికి ఇట్లా అవార్డులు చిత్రకారులు శిల్పకారులను కూడా వీళ్ళని గుర్తించి అవార్డులు ఇవ్వాలని చెప్పి ఈ చిత్రకళ పరిశ్రమను కూడా ప్రోత్సహించాలని కమిటీ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇంకోటి కూడా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఓన్లీ కేసులు అయిన వాళ్ళకు మాత్రమే ఉద్యోగకారులకు గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఆనాడు నేను బిఎఫ్ఏ చేసినప్పుడు ప్రతి ఒక్క రోజు 4 సంవత్సరాలు నా కోర్సు ఉంటే ఒక్కరోజు కూడా నేను కాలేజీకి పోకుండా ఉద్యమం పక్కనే ఉంటే మా యూనివర్సిటీ పక్కన గన్పార్ పొద్దున్న లేస్తే గన్పార్లో నిజాం కాలేజీలో అక్కడిక్కడ అన్నింటిలో పార్టిసిపేట్ చేసిన. ఏదైతే నా చేతులతో విగ్రహాలు తయారు చేస్తానో ట్యాంక్ బండ్ పైన ఉన్న విగ్రహాలను ఇదే చేతున్నా, కానీ నా మీద ఎఫ్ఐఆర్ లేదు. అది నాకు గుర్తింపు లేకుండా అయిపోయింది. అంటే ఎఫ్ఐఆర్ ఉంటేనే ఉద్యమకారులు అంటే మరి నాలాగా పాల్గొన్న పరిస్థితి ఏందనేది ఒక ప్రశ్నార్థకంగా అయిపోయింది. ఆనాడు నిర్మల కిషోర్ అన్నని ట్యాంక్ బండ్ పైన ముగించుకొని పోతుంటే మిలియన్ మార్చ్ రోజు ముగించుకొని పోతుంటే అతని పైన దారుణంగా లాఠీ చార్జ్ చేసారు. ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం తలగబెట్టిన తర్వాతకి ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం తలగబెట్టిన తర్వాత అక్కడే ఇక్కడ 2 వైపులు మాత్రమే కిందికి దిగేది ఉంటాయి ట్యాంక్ బండ్ నుంచి. మధ్యలోకైతే ఏనాడే ఉద్యమకారులు వచ్చిర్రో అటు నుంచి ఇటు నుంచి బాష్పవాయు లాఠీ చార్జులు ప్రయోగిస్తాం మా పైన. పక్కనున్న ఉస్మానియా కాలువలకు దూకి మేము రక్షించుకొని అక్కడ బయటకు వెళ్ళిపోయినాం. ఖమ్మం నుంచి వచ్చిన ఒక విద్యార్థికి కాలుకి రాడ్ గుచ్చుకుంటే నా రూమ్కి తీసుకెళ్ళి క్లీన్ చేసి ఆయనను ఖమ్మం పంపించిన. అలాగా చాలామంది ఉద్యమకారులు మేము పాల్గొన్నాము, కానీ మాకు గుర్తింపు దక్కలేదు. గత ప్రభుత్వంలో ఏదైతే కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చిందంటే నేను కేసీఆర్ అభిమానినే ఫస్ట్ నుంచి. తర్వాత 2015 నుంచి నేను కేసీఆర్ని వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే ఇంతమంది కవులు కళాకారులను ఒక్కరోజు కూడా పట్టించుకోలేదు, ఏనాడు గుర్తించలేదు కవులు కళాకారులని. తెలంగాణ వచ్చిందంటేనే కవులు కళాకారులతోటి అలాంటి కవులు కళాకారులని విస్మరించిన 10 ఏళ్ళ పాలనకు చర్మగీతం పడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం అవకాశం ఇచ్చినాము. కమిటీ ఇప్పుడు ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ కవులు కళాకారులకు శిల్పకారులకు చిత్రకారులను అందరినీ గుర్తించి అందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి ఏదైతే అందరూ 250 గజాలు అన్నారు కాబట్టి 500 గజాలలో ఇల్లు నిర్మించి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అలాగే హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఇందాక అండ చెప్పిండు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలండి, అలాంటి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసినప్పుడే ఇంతమంది కళాకారులకు న్యాయం జరుగుతాయి. ఉద్యమంలో పాల్గొని కొంతమందికి మాత్రమే ఆనాడు కళాకారులలో ఉద్యోగాలు ఇచ్చారు, కొంతమందికి మాత్రమే ఇచ్చారు. మా పక్కూర్లో ఉంటుంది ఆడు ఏనాడు ఉద్యమంలో పాల్గొనలేదు, ఆడు ఉద్యమకారుడు అయిపోయాడు, గొప్ప వీరుడు అయిపోయాడు. నేను మాత్రం అలాంటి ఇప్పటి వరకు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇట్లా ఉద్యమంలో 4 సంవత్సరాలు నా జీవితాన్ని నాశనం చేసుకొని నేను ఉద్యమంలో పాల్గొన్నా, కానీ గుర్తింపు లేదు. ఎఫ్ఐఆర్లు ఉంటేనే కేసులు అయితేనే గుర్తింపులు అంటే మరి మనలాంటి వాళ్ళందరూ కేసులు కాని వాళ్ళ పరిస్థితి ఏంది? ఇది కూడా కమిటీ గుర్తించాలని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇప్పుడు నా మీద ఎఫ్ఐఆర్ లేదు.